హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచుతో మంచి ముగ్గు వేసేసి, మంచి ముగ్గు అంటే నాకు వచ్చిన వాటిలో చిన్న ముగ్గు, తర్వాత ఇలా మంచిగా వేడి నీళ్ళు మరగబెట్టేశాను. అవి కొంచెమే ఎక్కువగా తాగలేకపోతున్నాను, ఎందుకో తెలియదు కానీ పొద్దున్నే ఎక్కువగా వాటర్ తాగితే పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకని చెప్పి పొద్దున్నే నేను ఎంత తాగగలుగుతున్నానో అన్నే వాటర్ తాగుతున్నాను. తర్వాత టీ తీసుకున్నాను. వెంకీకి అయితే ముందుగానే టీ ఇచ్చి స్విగ్గీకి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ 6:30 అలా అయిపోతుంది. ఆ టైంకి వెంకీ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇలా వెజిటేబుల్ ఉప్మా రెడీ చేస్తున్నాను. దానికోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్ ఉప్మా రెడీ చేస్తూ ఉంటే పిల్లలు అన్నారనమాట, అమ్మ ఇవాళ కొత్తగా చేస్తున్నావా, థ్యాంక్స్ అమ్మ అని. థ్యాంక్స్ ఎందుకురా అంటే, రోజు అట్లు ఇడ్లీనే చేస్తున్నావు కదా, ఇవాళ ఇచ్చేయి, మంచిగా నచ్చితేనే తింటాం, లేదంటే బయట టిఫిన్ తెచ్చుకుంటా అన్నారు. సరే ఓకే అనుకున్నాను. మనతో ఉండే జనాలు పిల్లలను కాదు, నేను పిల్లల గురించి మాట్లాడట్లేదు, కాస్త ఆలోచించండి. మనతో ఉండే జనాలు బయట వాళ్ళైనా కావచ్చు, అయిన వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే మనలో ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు వాళ్ళే. మనం కొత్తగా కొంచెం మారితే, అంటే ఎప్పుడు ఉన్నట్టు కాకుండా కొంచెం ఏదైనా కొత్తగా మారి కొత్తగా ట్రై చేస్తే మళ్ళీ లేనిపోయిన మాటలన్నీ, ఎందుకంటే మనసుకు బాధ కలిగే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం అదే మాటని ఎందుకు అన్నారు అని ఆలోచిస్తే రీజన్ అర్థమవుతుంది. అంటే వాళ్ళు అన్నారని చెప్పి మనం మారాం కాబట్టి మళ్ళీ మనల్ని అంటున్నారు. అనేవాళ్ళు ఎలాగున్నా సరే అంటనే ఉంటారు. ఎలా మారినా మారకపోయినా ఏదో ఒక రకంగా అంటనే ఉంటారు. అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా. అయిన వాళ్ళైతే కొంచెం స్మూత్గా అంటారు, బయట వాళ్ళు అయితే కొంచెం నిర్మోహమాటం లేకుండా అనేస్తారనమాట. ఎవరైనా సరే మనసును బాధ పెడుతూనే ఉంటారు. చుట్టాలే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టాలనే మైండ్ సెట్ వాళ్ళకు ఉంటే ఏ రకంగా బాధపడతారు. మనల్ని ఆనంద పెట్టాలి అనుకుంటే మనం ఏ పని చేసినా, మనం ఏం చేసినా మనల్ని పొగుడుతూ ఉంటారు. మన వెనకాల ఉండి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేసినా ఓకే మంచిదే అంటారు. మనం చేసింది నచ్చకపోయినా కూడా వాళ్ళు నచ్చింది మంచిదే అంటారు. అలాంటి వాళ్ళు నా జీవితంలో అయితే చాలామంది ఎదురుపడ్డారు. మీలో మీకు ఎవరైనా ఎదురుపడితే మాత్రం కామెంట్స్లో చెప్పండి. ప్రతి ఒక్క జీవితంలోని ఉంటారు. నాకు తెలిసినంత వాటికి నా వయసు ఏమీ తక్కువేం కాదు, 26 ఇయర్స్. ఈ 26 ఇయర్స్లో ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, చాలామందిని నేను ఎలా చూసానో మీరు అలాగే చూసారు కదా. ఈ 26 ఇయర్స్లో నేను చూసిన వాళ్ళ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఉంటుంది. దేవుడు ఇచ్చింది అని అనుకోవడం కాదు, మన తలరాతలో ఏదైతే రాసి పెట్టుందో అదే జరుగుతుంది. మనం ఏది కూడా మార్చలేము. కొందరు అంటారు అంటే సక్సెస్ని ఎవరో ఇస్తే కాదు మనం తెచ్చుకోవాలని. 100% ఒప్పుకుంటాను. కానీ కొంతమేరకు దేవుడు కూడా ఇవ్వాలి, మనకు లక్ ఉండాలి, అలాగే మన టాలెంట్ మన చేతిలో కూడా ఉండాలి. మనకి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని మనకి కొంచెం ఎక్కువ అవసరంలా కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు అని అంటే, కొంతమంది మైండ్ సెట్ ఏంటి అంటే, చెప్పారు కదా అలా చేద్దామని అనుకుంటారు. ఇంకొంతమంది ఎలా అనుకుంటారంటే, వాళ్ళు చెప్పారుగా మన బెటర్గానే ఉందని, సో అక్కడతో అలాగా బెటర్గానే ఉండేలాగా చూస్తారు, ఇంకా బెటర్గా చేయాలనుకోరు. కొందరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది, కొందరు మైండ్ సెట్ ఇంకొకలా ఉంటుంది కదా. అలాగా నా మైండ్ సెట్ ఏంటి అంటే, నన్ను చిన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే నేను చేసిన పని కొంచెం బాగుంది అని చెప్పి నన్ను కొంచెం పొగిడితే ఆ పని ఇంకా 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 వాళ్ళకి చెయ్యాలి, ఇంకా వాళ్ళకి చేసి పెట్టాలి అని అనుకునేదాన్ని. నేను చేసే పని బాగాలేదు అంటే అక్కడితో అది ఆపేసి ఏడుస్తా కూర్చునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ అలాంటిది. ఇప్పుడు కూడా నా మైండ్ సెట్ అలాగే ఉంది. బట్ నాకు చెప్పే విధానం లో ఉందన్నమాట. అది నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అలాంటిది. కొందరు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇలా ఎందుకు అన్నారు, వాళ్ళని ఇంకోసారి అనిపించుకోకూడదు, వాళ్ళతో అనిపించుకోకూడదు అని ఒక రకంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఒక రకంగా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ నేను ఏంటంటే అలా ఏమీ చేయలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నన్ను అలాగన్నారు అదే ఆలోచిస్తాను. వెంకీ అంటూ ఉంటాను, నిన్ను అలా అన్నారు అంటే ఎందుకు అన్నారో అని ఆలోచించు అని. బట్ నేను దేవుడిని కోరుకునేది ఒకటే, నాలాంటి మైండ్ సెట్ ఎవరికి ఉండకూడదు అని. ఎందుకంటే వాళ్ళు అన్నారు అని చెప్పి నేను అక్కడే ఉండిపోకుండా వాళ్ళకి నేను ఎదురు సమాధానం చెప్పగలిగేలాగా ఉండాలి. వెంటనే ఆగిపోకుండా అక్కడే అలాగ ఆలోచించి వెంటనే రిప్లై ఇచ్చేలాగా ఉండాలి అని చెప్పి. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక విషయం, ఇక్కడ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మేము
చిన్న పని ఉండి అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఒక చిన్న సంఘటన ఎదురైంది. మేము నాతో పాటు చాలామంది అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నామన్నమాట. వెయిట్ చేస్తూ ఉండగా ఒక ఇన్స్పెక్టరు అండ్ ఒక జీప్ డ్రైవరు ఒక అతన్ని తీసుకొని, ఒక అతను అంటే అతనికి గట్టిగా ఒక 20 ఇయర్స్ ఉంటాయేమో, చాలా చిన్న పిల్లోడు అనమాట. చిన్న వయసు గలవాడు, చిన్న పిల్లోడు అని అనకూడదు నాకు తెలిసి, చిన్న వయసు గలవాడు. ఇక వాడిని తీసుకొని వచ్చి కూర్చున్నారు. కానిస్టేబుల్ ఏమో కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఈ జీప్ డ్రైవరును ఆ 20 ఏళ్ళ కుర్రోడు కలిపి ఒక దగ్గర కూర్చున్నారు. మా పక్కనే, మేము వాళ్ళ పక్కనే కూర్చున్నాం అనమాట. నేను రాజు వెళ్ళాం, అక్కడ పక్కనే కూర్చున్నాం. ఇక వాళ్ళిద్దరూ ఏంటంటే ఒక సొంత, అంటే నేను అనుకున్న ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏమైనా ఫ్రెండ్స్, అంటే ఒక ఫ్యామిలీలో సంబంధించిన వాళ్ళు. బాబాయ్ అంటూ ఉన్నాడు ఆ 20 ఏళ్ళ కుర్రోడు. ఈ 40 ఏంటి 50 ఏళ్ళ పైన ఉంటాయి ఆ కానిస్టేబుల్కి, 45, 46 సపోజ్ దగ్గరగా 50కి ఉంటాయి అనమాట. అతన్ని బాబాయ్ అనుకుంటూ మాట్లాడుతున్నారు, ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఏం కాదు అది ఇదని క్లోజ్గానే మాట్లాడుతున్నారు. నేను అనుకున్నాను ఏంటంటే వాళ్ళు చుట్టాలేమో, ఒకవేళ హెల్త్ బాగాలేదేమో తీసుకొచ్చారు, అంటే రికమెండేషన్ ద్వారా తొందరగా ట్రీట్ చేస్తారు కదా. చూశాను నేను చాలా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా సరే రికమెండేషన్ అనేది ఉంటే కొంచెం తొందరగా చూసి పంపించేస్తారన్నమాట. అదే రికమెండేషన్ లేకపోతే, కొంచెం డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉన్నా కొద్దిగా తొందరగానే పంపించేస్తారు. ఎక్కడికక్కడే గవర్నమెంట్ హాస్పిటలే కానీ ప్రైవేట్ హాస్పిటల్లోనే కానీ లంచం తీసుకోకూడదు, లంచం తీసుకుంటే ఈ నెంబర్కి కంప్లైంట్ చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడికక్కడే అవి జరగాల్సినవి మంచిగానే జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఈ విషయం అంతా చెప్పేది ఏంటంటే, మేము అలా కూర్చొని ఉంటుండగా అతన్ని ఆ కానిస్టేబుల్ తీసుకొని లోపలికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి కలవడానికి. మేమేంటంటే డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ గారు వస్తే ఈ రిపోర్ట్స్ చూపించి అలా చేద్దామని చెప్పి నాతో పాటు చాలామంది అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టుకొని డాక్టర్ గారు రాగానే నర్స్ వచ్చేసి వీళ్ళు పిలిచింది. ఈ కానిస్టేబుల్ ఏమో అతను తీసుకొని లోపలికి వెళ్ళారు. అతను వెళ్ళిన తర్వాత ఈ పక్కన జీప్ డ్రైవర్ ఉంటారు కదా, ఆ బాబాయ్ వచ్చి నన్ను అడుగుతున్నారు అనమాట, ఏంటమ్మా ఈ టైంకి ఇక్కడికి వచ్చారు, అదే ఏంటమ్మా ఇలా వచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి, అది ఇదని చెప్పి నన్ను అడుగుతుంటే, ఏం లేదు బాబాయ్ రిపోర్ట్స్ చూపించాలి అది ఇదని చెప్పి మేము మాట్లాడాను. నాకు డౌట్ ఉండబట్టక, ఏమవుతారు బాబాయ్ ఆ లోపలికి వెళ్ళిన అతను, ఆ పిల్లోడు మీకేం అంటే, వాడు ఒక రేపిస్ట్ అమ్మా అని చెప్పి చెప్తున్నారు. సో వాడుకున్నంత మర్యాద గౌరవం ఇంకా పేషెంట్లకి, అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలి వాళ్ళు నడవలేక, నించోలేక, కూర్చోలేక, వాళ్ళకి అటెండర్లతో వీళ్ళతో బాధపడుతూ అంత ఇదిగా ఉండి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ఆపేసి ముందు వీడిని తీసుకెళ్ళారు కదా. నాకు అది బాధ అనిపించింది. నాతో పక్కన వీళ్ళు ఆ పేషెంట్ ఆడిని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఈ కానిస్టేబుల్, ఈ పోలీసు, అదే జీప్ డ్రైవర్, వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్న ఆంటీ వాళ్ళేమో నన్ను అడుగుతున్నారు, ఏంటమ్మా అతనితో మాట్లాడుతున్నారు, ఎవరంట వాడు అని. ఏముందా ఆంటీ, మనం ఎంతసేపు లైన్లో నించొని ఉండగా మనకు లేదు ఇది, కానీ వాడికి మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోయారు. వాడు ఇలా చేశాడంట, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే వాడికి ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు, ఎంత రెస్పెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు, పైగా పక్కనే కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పి. నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక అలాంటి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చే ఇలాంటి వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. అంటే ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినా కూడా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అదే ఆ పోలీస్ కానిస్టేబుల్, అలాగే ఆ జీప్ అతను ప్లేస్లో వాళ్ళ, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇలా చేశారు కదా, ఆ అమ్మాయికి సంబంధించిన ఫాదర్ కానీ అన్నయ్య కానీ ఇలా వాళ్ళు ఉంటే ఏం చేస్తారు ఆయన పొజిషన్లో. వీళ్ళేమో చక్కగా కూర్చోబెట్టుకొని వాళ్ళ కబుర్లు చెప్తా మాట్లాడి ఇచ్చేస్తూ ఉన్నారు కదా. అంటే వాడు అలా చేసినందుకు కొంచెం కూడా వాడి ఫేస్లో నాకు భయం కానీ లేదంటే టెన్షన్ కానీ ఇలాంటివి ఏమీ కనబడలేదు నాకు. ఒక పేషెంట్ అన్న బాధ తప్ప వేరే ఏమి నాకు కనబడలేదు. అంటే ఇంచుమించు కొంచెమైనా ఉంటుంది కదా, నేను ఏదైనా దొంగతనం చేసినోడికైనా కొంచెం దొంగతనం చేశారని ఫీలింగ్ ఉంటుంది. వీడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, ఒక అమ్మాయి జీవితాంతో ఆడుకొని, వీడు చక్కగా కూర్చొని అందరిలో మేము పేషెంట్లు మొత్తం కలిపి ఒక 40-50 మంది పేషెంట్లు ఉంటాం అక్కడ. అంతమందిలో అసలు ధైర్యంగా చక్కగా కూర్చున్నాడు. పైగా వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. నేను చెప్తున్నాగా వాళ్ళని చూసి వాళ్ళు ఆ అబ్బాయి ఆ పోలీస్ జీబతను కలిపి ఒక రిలేటివ్స్ ఏమో, ఒక
ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా నేను అనుకున్నాను కాబట్టి అడిగాను, లేకపోతే డౌట్ వచ్చి అడిగేదాన్ని కాదు. ఎందుకంటే కా అలాంటి వాడికి ముందు బేడీలు ఉంటాయి, బేడీలు వేసి ఉంచుతారు ఖచ్చితంగా. అలా అంటే నేను రాజు వాడు ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలాంటి పేషెంటో బట్ ఇంక వేరే ఎలాంటి పేషెంట్ నేను అక్కడ అడగలేదు. అలా తీసుకొచ్చినప్పుడు ఆ పేషెంట్కి బేడీలు ఉన్నాయి చేతికి, కానీ వీడికైతే బేడీలు లేవు. ఎంత ఒక అమ్మాయికి నాశనం చేసినా కూడా వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే మన దేశంలో ఆడపిల్లలకి అవమానం జరిగినా సరే వీళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారు అని చెప్పి అనిపించింది. పేరుకైనా అయితే ఆడవాళ్ళకి ఈ హక్కులు ఉండాలి, ఆ హక్కులు ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. నిజంగా అయితే ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వట్లేదు. అలాంటి హక్కులు ఇస్తే ఇంకా ఆడవాళ్ళు పోరాడే అవసరం వచ్చేది కాదేమో బహుశా. ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు ముందు తన భార్యకి, తన చెల్లికి, తన తల్లికి గౌరవం ఇస్తే బయట ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి గౌరవం ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో తన వాళ్ళని మంచిగా చూసుకొని హ్యాపీగా ప్రేమగా ఉంటే బయట కూడా మీకు వెళ్ళిన చోట కూడా మంచి జరుగుతుంది. కానీ ఇంట్లోనే మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ వస్తుంది, మీకు ఎలా రెస్పెక్ట్ వస్తుంది? వాళ్ళకి ముందు రెస్పెక్ట్ ఇస్తే, మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి ముందు రెస్పెక్ట్ ఇస్తే మీకు దానికి రెట్టింపు రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే నేను కొంతమంది లేడీస్ నోట్లో నుంచి కూడా విన్నాను, ఒక మగవాడు బాగుపడాలన్నా, ఒక మగవాడు చెడిపోవాలన్నా పూర్తిగా ఆడదాని చేతిలోనే ఉంటుంది అని చెప్పి. సో అది విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి మనల్ని పొగుడుతున్నారా, మనల్ని తిడుతున్నారా వీళ్ళు అని చెప్పి. అంటే మనం చేసేది ఇలాంటి మూర్ఖత్తులని తయారు చేస్తున్నామా? అంటే ఒక మగవాడు అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళడానికి కారణం ఆడవాళ్ళే అంటున్నారు కదా. అంటే మనమే అలా రెడీ చేస్తున్నామా వీళ్ళని? మనదే తప్ప అనిపించింది నాకైతే. అంటే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ నువ్వు ముందిస్తే నీకు తల్లిదండ్రులు మంచిగా పెంచుతారు అని అనుకుంటున్నాం కదా మనం. మరి వీళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు కదా మీతో. మీరు ప్రేమగా ఉండకంట, ఒక తల్లిని తల్లిలా చూడకంట, ఒక భార్యని భార్యలా చూడకంట, ఒక చెల్లిని చెల్లిలా చూడకంట, ఒక కూతుర్ని కూతురులా చూడకంట, ఇంటికి వస్తే ఒక రాక్షసులాగా ఒక మూడో ప్రపంచంలో ఉన్నట్టుగా మీరుంటే మేము కూడా అలాగే ఉండాల్సి వస్తుంది. ఇక రాక్షసులకి మళ్ళీ మేమే ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు అన్న మాటది, మనమే ఇంకొక ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయాల్సి వస్తుందంట. సో నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఈ భారతదేశంలో, ఈ భారత భూమి మీద ఒక ఆడదానిగా పుట్టినందుకు చాలా 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 బాధపడుతున్నాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నిజం చెప్తున్నా కదా, ఇలాంటి మాటలు మగవాళ్ళని మార్చడానికి అయితే ఉపయోగపడతాయి, కానీ ఇలాగ ఆడవాళ్ళని కూడా మార్చాలంటే ఎలాంటి మాటలు అంటే ఉపయోగపడతాయి అంటే నేను ఒప్పుకోను. అయితే మన ఆడవాళ్ళలో కూడా నేను చెప్తున్నా కదా, చాలామంది చీడ పురుగులు ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల మంచిగా ఉన్న వాళ్ళకు కూడా చెడు మాటలే వస్తూ ఉంటాయి. కొంచెం ఒక డెవలప్మెంట్ అవ్వడానికి ఒక అడుగు ముందుకేస్తే ఆడవాళ్ళు సగం వెనక్కి లాగుతూ ఉంటారు, మగవాళ్ళు సగం లాగుతారు. ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు ఒక ఆడవాళ్ళనే ఎందుకు తప్పుగా పెడతారు? అసలు ఎలా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. దీని గురించి చాలా ఒక ఇదైపోయింది. ఎంతమంది మన ఆడవాళ్ళ కోసం ఎన్ని రకాలుగా పోట్లాడారు, ఎన్ని రకాలుగా మనకి సమానత్వం కావాలని ఎన్ని రకాలుగా వాళ్ళు బయటకు వచ్చి ఎన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం వాటి కోసం ఎంతగా పోరాడారు. ఇంకా మనకి జీవితాంతం ఇంకా ఒక ఆడది పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా కూడా ప్రతి దానికోసం కూడా పోరాడుతూనే ఉండాలి. బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే కొందరు గౌరవిస్తారు, కొందరు అగౌరవంగా ఉంటారు. అలాంటివి ఎక్కడో కోటికి అన్నట్టుగా ఒక 100 మందిలో ఒక 10 మంది జెంట్స్ ఏమో ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు, ఆడవాళ్ళ మాటలకు విలువనిచ్చేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేసినా తప్పు పట్టడమే, చేసిన వీళ్ళు తప్పు చేసి తప్పంతా ఆడవాళ్ళ మీదకి రుద్దేయడమే బాగా అలవాటు అయిపోయింది ప్రతిదీ కూడా. ఆ ఆడవాళ్ళకి, ఈ మగవాళ్ళకి ఆ ఆడవాళ్ళు వత్తాసు పలకడం కూడా, అంటే ఏం చేసినా ఆడవాళ్ళ చేతిలోనే ఉంది, బాగు చేసిన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది, నష్టపరిచిన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తారు చెప్పండి? అలాంటి వాళ్ళని మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, అలాంటి ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా. అప్పుడు కొంచెం అన్ని పొజిషన్స్, అన్ని
దారిలో ఉంటాయని అనిపిస్తుంది. కానీ చాలా వరకు మన భారతదేశం ఇంకా మారాలి. మన భారతదేశంలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంకా మారాలి. ఎన్ని మారుతున్నా ఇంకా సరిపోదు. ఇంకా కొత్తదనం కావాలి. ఏంటి, మనం తినే తిండి మారిపోతే సరిపోతుందా? మనం వేసుకునే బట్టలు మారిపోతే సరిపోతుందా? ఇవన్నీ మారిపోతే సరిపోదు. మన మైండ్ సెట్లు కూడా మారాలి. ఆడవాళ్ళ మైండ్ సెట్ మారాలి, మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి. ఇవన్నీ మారితే అప్పుడు మనలో మార్పు, మన ప్రపంచంలో మార్పు వస్తుంది. టెక్నాలజీ మారితే సరిపోతుందా ఏంటి? టెక్నాలజీ ఒక్కటి మారితే సరిపోదు, మనం కూడా మారాలి కదా. ఓకే, ఎన్ని మాట్లాడినా సరే, ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకా కొత్తగానే ఇంకా మాట్లాడాల్సే వస్తుంది, ఇంకా పోరాడాల్సే వస్తుంది. ఆడవాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఇది గురించి ఇంకా పోరాడాల్సే వస్తుంది. ఇక ఫైనల్గా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నా మాటలు కామెంట్స్లో చెప్పండి.